ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం ఒక బ్రేకింగ్ అయితే చూస్తున్నాము. నేపాల్ దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 24 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 18 బాడీలు దొరికినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన పొద్దున ఉదయం 1:30 గంటలకు అవ్వడంతో ఇక చీకటి ఉండడం వల్లనే ఈ ఘటన జరుగుంటుంది అని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే ఇందులో ఒక డచ్ అయినా, అదేవిధంగా ఒక న్యూజిలాండ్ కి సంబంధించిన వ్యక్తి, ఇక అదే కాకుండా అక్కడికి వచ్చిన టూరిస్టులలో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇందులో అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరి అసలు అక్కడికి టూరిస్ట్ ప్లేస్ అంటూ ఉన్నారా? టూరిస్ట్ ప్లేస్ ఏంటి, మరి ఏం జరిగింది ఏంటనే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఒక ప్యాసింజర్ బస్ కి సంబంధించి త్రిశూలి రివర్, అది గాజూరి దగ్గర ఉంటుంది. దాదింగ్ డిస్టిక్ నేపాల్కి దగ్గరలో ఉంటుంది. అయితే ఈరోజు ఉదయం అప్రాక్సిమేట్లీ 1:30కి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకపోయినట్టుగా అక్కడ ఏమీ అర్థం అవ్వలేదు. అయితే కాఠ్మాండు దగ్గర నుంచి ఒక 90 కిలోమీటర్లు వెస్ట్గా ఉంటుంది. ఇక దానికి సంబంధించి ప్రజెంట్ 28 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అదే కాకుండా అందులో 17 బాడీస్, అంటే 17 మెంబర్స్ బాడీస్ కి సంబంధించి కూడా దొరికినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే కరెక్ట్ గా రీజన్స్ అయితే ఇంకా ఏమీ తెలియలేదు. అంటే కంప్లీట్ గా ఎలా జరిగింది ఏంటి అనే రీజన్స్ అయితే బయటకు రాలేదు. కానీ ఒక్కసారిగా ఆ టైంకి, అంటే 1:30 అంటే ఖచ్చితంగా చీకటి ఎక్కువగా ఉంటుంది. సో ఆ చీకటికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఆ ఏరియాలో ఆ టైంకి ఎలా ఉంటుంది, ఆ ఏరియానే కాదు మార్నింగ్ టైమ్స్లలో ఆ మంచు, అదే విధంగా ఫాగ్ ఏదైతే ఉంటుందో మరి అక్కడ ఒక్కసారిగా ఏమైందో ఏంటో తెలియదు. కానీ 90 కిలోమీటర్ల దూరంలో కాఠ్మాండు ఉంది. ఇంకా వాళ్ళ డెస్టినేషన్ అక్కడికి వెళ్తున్నారు. మరి దానికి సంబంధించి అసలు ఏమైందో ఏంటో ఒక్కసారిగా ఇంతమంది చనిపోవడంతో ప్రజెంట్ అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్ కి సంబంధించి బిషు ప్రసాద్ భట్ట గారు మాట్లాడడం జరిగింది. అయితే ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే, అక్కడ దగ్గరలో ఉన్న డిఫరెంట్ హాస్పిటల్ కి కూడా మేము తీసుకువెళ్ళాము. నేపాల్ కి సమీపంలో ఉన్న అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అంటే వెంటనే ఇక్కడ వాళ్ళకి సహాయక చర్యలు అందించాలి అని చెప్పేసి మా సైడ్ నుంచి మేము ఎంతగానో ప్రయత్నించాము. ఇక టూరిస్ట్ వెహికల్ అని చెప్తున్నారు. ఆ టూరిస్ట్ వెహికల్ కి సంబంధించి అందులో చాలా మటుకి ప్యాసింజర్స్ ఎవరెవరైతే ఉన్నారో నేపాల్ ని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ బస్సు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇక అందులో న్యూజిలాండ్, జాపనీస్, డచ్ కి సంబంధించిన వాళ్ళు 3 ఉండగా, అదే కాకుండా ఇంకో 2 అమ్మాయిలకి సంబంధించి కూడా ఇతర దేశాల నుంచి వచ్చినట్టుగా కూడా కనుక్కోవడం జరిగింది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. అంటే ఫాగ్ వల్లనే అయిందా, లేకపోతే స్పీడ్ ఏమైనా తప్పిందా, లేకపోతే అడ్డంగా ఏమన్నా వచ్చిందా ఏంటా అనేది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ బయటకు రాకపోయినప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే 18 మంది ఇప్పటికో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక 24 మందికి పైగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇది అఫీషియల్ గా వాళ్ళకి సంబంధించి నేపాల్ సైడ్ నుంచి న్యూస్ రావడంతో ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కూడా కోరుకుంటున్నారు. బికాస్ అక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా, అంటే నార్మల్ గా సందర్శకుల్లాగా వచ్చిన వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. మరి అక్కడ తప్పిదం ఎవరిది? అటు డ్రైవర్ దా, లేకపోతే దానికి సంబంధించిన రోడ్ దా, అటు సడన్ గా ఆ టైంలో కనిపించలేదా ఏంటి అనేది ప్రస్తుతం అందరూ కూడా చర్చిస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన వెంటనే మనం టీవీలో షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు మనం టీవీ.